సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న మీది, సమాధానం నాది. ఈ కార్యక్రమంలో మన ప్రేక్షకులు మరి వారికి జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, వాటికి సంబంధించిన పరిష్కారాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మన పరిజ్ఞానం మేరకు మరి వివిధ పురాణ గ్రంథాలు అయితేనేమి, జ్యోతిష్య గ్రంథాలు అయితేనేమి, వేదాత్మక గ్రంథాలు అయితేనేమి, మంత్రతంత్ర శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలు అయితేనేమి, వాటికి అనుగుణంగా మీకు ఏదైనా సరే ఒక పరిష్కారాన్ని చూపించే ప్రయత్నమే ఈ కార్యక్రమం. మరి ఈ ప్రశ్న మీది, సమాధానం నాది ఈ కార్యక్రమం మీకు నచ్చుతుందని ఆశిస్తూ, నచ్చుతోందని కూడా భావిస్తూ ఈరోజు కార్యక్రమంలో మరింత ముందుకెళ్దాం. మాది విశాఖపట్నానికి దగ్గర చోడవరం. నా పేరు అప్పలమ్మ. మా అమ్మాయి పేరు హిమబిందు. మా అమ్మాయికి 2 సంవత్సరాల కిందట వివాహం చేశాము. అయితే వివాహం అయితే ఆడంబరంగాను వారిని కోరిన విధంగానే మేము చేశాము. అయినప్పటికీ కూడా ఇప్పటికీ మరి మా అల్లుడైతేనేమి, లేదా ఆవేపు ఉండే అమ్మా నాన్నలు ఇతరులు అయితేనేమి, చీటికి మాటికి ఇంకా మా అమ్మాయిని ఏవో ఒకటి చులకనగా మాట్లాడటం, మీరు మమ్మల్ని చాలా తక్కువ చేశారని, ఇంకా ఏవేవో చేయవలసి ఉన్నా కూడా అవేమీ చేయలేదని, స్థలం కావాలని, బంగారం కావాలని, ఇలా ఏదో రకంగా నన్ను ఎగతాళి చేస్తూ కొంతవరకు పీడిస్తూ రావటం అనేది మాకు చాలా బాధ కలిగిస్తుంది. మరి వీరిలో ఏ రకమైన మార్పు రాదా? మేము అంతా ఎక్కువ ఖర్చు పెట్టి పెళ్లి చేసినప్పటికీ కూడా ఇంకా వారి వైపు నుంచి ఈ రకంగా సూటిపోటి మాటలు ఎదుర్కోవటం అనేది మాకు బాగా దుఃఖాన్ని కలిగిస్తుంది, ఆవేదన కలిగిస్తుంది. కనుక ఏదైనప్పటికీ కూడా మా సమస్యని మీరు ఏదైనా సరే మా సమస్యకి ఒక పరిష్కారం చూపిస్తే ధన్యులము. మరి దయచేసి చెప్పగలరు. ఇది నిజానికైతే కనుక కొన్నేళ్ల కిందటైతే కనుక మనం ఈ వరకట్నం గురించి అయితేనేమి, ఇలా అత్తమామల వేధింపులు అయితేనేమి, ఇలా ఎన్నో మనం విని ఉన్నాం. అయితే ఇప్పటికీ కూడా ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంతాల్లో కన్నా కూడా ఇప్పటికీ ఇలా గ్రామీణ ప్రాంతాలు, మధ్య పట్టణ ప్రాంతాలు ఇలాంటివి వాటిల్లో అప్పుడప్పుడు మనం అంటే ఈ నగరాలతో పోలిస్తే కొంత ఎక్కువగా నగరాల్లో అనేది అక్కడక్కడ కనిపిస్తాయి, అసలు ఎక్కడా లేవు అని మనం చెప్పడానికి కాదు. కానీ బట్ ఇప్పటికీ ఇలా ఆడపిల్ల ఎంత వాళ్ళ శ్రమ ఎంత ఉన్నా కూడా వారు మరి ఏదైనా సరే మన ఆడపిల్ల అక్కడికి వెళ్ళి మాట పడకూడదు అని చెప్పి వాళ్ళ తాహతుని మించి కూడా ఖర్చు పెడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు. అంత ఖర్చు పెట్టినా కూడా తీరా అత్తారింటికి వెళ్ళాక వాళ్ళకి తృప్తి లేకపోవటం, ఏదో రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇంకా వేరే అమ్మాయిని చేసుకుంటే మా వాడికి ఇంకా ఎక్కువ మంచి జరిగేది, ఇలా ఒక అసంతృప్తితో వీళ్ళు రగిలిపోతూ మరి వచ్చిన ఇంటి ఆడపిల్లని కూడా బాధ పెడుతూ ఉండటం మనం అనేక సందర్భాల్లో చూసి ఉంటాం. అయితే ఇక్కడ మరి ఏదైనప్పటికీ కూడా ఈ అమ్మాయి వేదన అనేది ఈ అమ్మాయి వేదనే కాదు, ఇలాంటి హిమబిందువు లాంటి అమ్మాయిలు మరి చాలామంది మనకు అడుగడుగునా కనపడుతూనే ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే మరి పరిష్కారం ఉంటుందో అది వారు కూడా ఆచరించవచ్చు. ఇది మనకి ఎక్కువ శాతం అయితే తప్పకుండా వారి పాలిట ఒక కల్పవృక్షం లాంటిది. అమ్మ అనుగ్రహంతో వారికి ఉండే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ముందుకు రావడానికి ఇది ఖచ్చితంగా దోహదం చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే కనుక ఏదైనా సరే ఇక్కడ ఈ హిమబిందు కానీ లేదా అప్పలమ్మ కానీ, అంటే ఈ యొక్క హిమబిందు వాళ్ళ అమ్మగారు అప్పలమ్మ, ఈ అప్పలమ్మ గారు కానీ లేదా హిమబిందు కానీ వీళ్ళిద్దరిలో ఎవరికి కుదురుతుంది అనుకుంటే వారికి. అయితే ఎప్పుడు కూడా
చేసేవాడి కన్నా కూడా మరి అసలు చేయవలసిన కర్త ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసినప్పుడు దాని ఫలితం అనేది మరింత శీఘ్రంగా రావడానికి ఉంటుంది. అంటే ఇక్కడ యమబిందు తన స్వహస్తాలతో ఈ పూజ ఆచరించినప్పుడు మరింత తొందరగా ఫలితం రావడానికి ఉంటుంది. ఇప్పుడు మరి ఏ రకమైన పరిష్కారం దీనికి ఉంది అని చూసినట్టయితే కనుక 6 మంగళవారాలు కందిపప్పుతో బొబ్బట్లు చేసి అవి మన ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారికి, అది దుర్గ అవ్వచ్చు, మరి భ్రమరాంబిక అవ్వచ్చు, లలితాదేవి అవ్వచ్చు, వారికి మనము ఈ రకంగా 6 మంగళవారాలు కందిపప్పుతో బొబ్బట్లు చేసి అమ్మవారికి 9 నివేదన చేయాలి. అంటే మనం ఎన్నైనా ఎక్కువ వండుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మనం అమ్మవారికి పెట్టవలసింది మాత్రం 9 బొబ్బట్లుగా చూసుకోవాలి. అలా 6 మంగళవారాలు ఆచరించాలి. ఈ 6 మంగళవారాలు కూడా 108 సార్లు ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే, ఇలా 108 సార్లు చదువుకోవాలి. ప్రతిరోజు చదువుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు చదవాలనిపించుకుంటే కనుక రోజుకు ఒక 27 సార్లు చదివితే చాలు. కానీ మంగళవారాల పూట మాత్రం కొద్దిగా 108 సార్లు ఒక మాల అయితే చేయండి. ఆ తర్వాత ఈ 6 మంగళవారాలు కూడా మనకి కుదిరితే ఎక్కడైనా గోవులు అందుబాటులో ఉంటే కనుక మరి గోవులకి తిండి పెట్టడం, అలాగే మనకి ఏదైనా తెలిసిన పేద సుమంగులు ఉంటే కనుక, అంటే వైదవ్యం లేని వారు ఎవరైనా ఉంటే కనుక వారిని పిలిచి వారికి కూడా మనం ఇలాగే భోజనానికి ఆహ్వానించి వారికి మన శక్తిగొత్తు రవికల గొడ్డ మరి పండో పలమో ఏదో ఇచ్చి వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నట్టయితే కనుక సాధ్యమైనంత తొందరలోనే మీకు ఖచ్చితంగా ఉపశమనం లభించడం అనేది, మీ అమ్మాయిని వాళ్ళు అనురాగభరితంగా ఆదరించడం అనేది కూడా తటస్థిస్తుంది. కనుక ఇది మరీ ఏమంత ఖర్చుతో కూడిన పని కాదు. కనుక 6 మంగళవారాలు ఆచరించి తప్పకుండా మీ యొక్క సమస్య నుంచి ఉపశమనం పొంది మీరు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతారని ఆశిస్తూ, ఇది మరి ఈరోజు మనకు వచ్చిన సమస్య.